డే 23 అండ్ చెప్పడానికి కూడా నాకు చాలా అసలు ఐ డోంట్ నో. ఈరోజైతే అసలు వర్కౌట్ కాలేదు, డైట్ సరిగ్గా లేదు. అండ్ యాక్చువల్లీ ఏమైంది ఆ రోజు, ఎందుకు టైం వేస్ట్ అయింది ఈరోజు అంటే, మార్నింగ్ లేచిన 6కి, బట్ మళ్ళీ ఏంటిది రొటీన్ చేస్తున్నప్పుడు ఫుల్ నిద్ర వచ్చింది. సరే ఒక 5 minutes అనుకుంటా అని పోయి అట్లా పన్నా అంటే మళ్ళీ 8కేమో లేచిన. దెన్ అండ్ హెయిర్ కట్కి వెళ్ళిన, దానికి మొత్తం ఓ గంట 2 గంటలు అక్కడనే అయిపోయింది. 1 అయింది. వచ్చిన, స్నానం చేసిన, దెన్ తిని పన్నా 4 అనుకుంటా, 1 2 3 అట్లనే వేస్ట్ అయింది. 4 వరకు తిన్నా, పన్నా. అండ్ వర్కౌట్కి సో 5 to 6 వర్కౌట్ కదా, సో ఐ హ్యావ్ టు I woke up at around 4:50 and I thought like ఇప్పుడు చేయాలి, వర్కౌట్ ఉంది అని లేచిన. బట్ I didn't do the workout. Again I slept. I feel very dizzy. I felt very lazy and some kind of other distractions are going on now. సో దానివల్ల మైండ్ అంతా డిస్టర్బ్ ఉంది. సో ఎంత జల్దీ అయితే అంత జల్దీ సో కొన్ని విషయాలపైన హ్యావ్ టు గెట్ క్లారిటీ ఆన్ దోస్ థింగ్స్ సో దట్ ఐ కెన్ ఫోకస్ ఆన్ ది అదర్ వర్క్స్, ఆన్ మై వర్క్స్, సో విచ్ ఆర్ ఇంపార్టెంట్. సో అండ్ పన్నా, దెన్ 9కి అట్లా డిన్నర్. నా కాసేపు గణేష్ బ్రో ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసిండు, అదే డోపమైన్ డిటాక్స్, హౌ టు రీసెట్. సో ఆ వీడియో చూసిన. అండ్ ఇన్ దట్ వీడియో he gave some 7 days ఛాలెంజ్ అండ్ కొన్ని పాయింట్స్ టు ఫాలో. సో అది చూసి కొన్ని నోట్స్ వేసుకున్నా ఆ వీడియో పైన. సో I thought I will follow these things for next 7 days. సో ఇంకా నెక్స్ట్ 7 days అయితే we'll enter into July. So July, August, September, October, November, December, 6 months. And I saw a lot of videos in which monk mode అనుకుంటా, something videos in which they tell about we can transform ourselves in course of 6 months. So let's see, now we have the 6 months of time and we'll try to change in these 6 months. సో కొన్ని గోల్స్ ఉన్నాయి కదా, మన స్టార్టింగ్లో కూడా నా బకెట్ లిస్ట్లో చాలా గోల్స్ రాస్తున్నాను. అది ఒక్కదానికి కూడా ఐ డింట్ వర్క్ ఫర్ బల్కింగ్కి. ఐఎమ్ డూయింగ్ ద వర్కౌట్ అండ్ డైట్ ప్లాన్ ఈస్ ప్రిపేర్డ్, బట్ కన్సిస్టెన్సీ ఈజ్ మిస్సింగ్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫాలో ఇట్ డైలీ. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే, కాలేజ్ ఉన్నప్పుడు ఐఎమ్ వేకింగ్ అప్ 6కి లేస్తున్నా అండ్ చేసేసుకుంటాను. మార్నింగ్ లేచేసి జల్దీ ప్రీ స్నాక్ కానీ పోస్ట్ స్నాక్ కానీ లంచ్కి అవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నా. దెన్ కాలేజ్ అండ్ కమింగ్ బ్యాక్ వర్కౌట్ అవుతుంది, డైట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. బట్ కాలేజ్ నుంచి వచ్చినాక ఏంటిది డీప్ వర్క్కి, సో ద టైమ్ విచ్ ఐ డెడికేటెడ్ లైక్ 7 to 10 వరకు, ద 3 hours టైం గ్యాప్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్క్. ఏదో ర్యాండమ్గా సంథింగ్ ఏదో వర్క్ చేసేస్తున్నా. సో ఐ హ్యావ్ టు కవర్ దోస్ థింగ్స్. అండ్ ఇప్పుడు కాలేజ్ లేనప్పుడు లైక్ అరే కాలేజ్ లేదు కదా, ఏం లేస్తాంలే, ఇప్పుడు ఏం పని ఉన్నది అని అలా పోతుంది. సో అలా ఉండొద్దు అంటే నేను చెయ్యాలి. థియరిటికల్గా నేను చాలా అనుకుంటున్నా, ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండాలని. బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్ కదా, ఐ హ్యావ్ టు ఏమంటారు చేస్తేనే కదా అది అలవాటు అయ్యేది. ఎప్పుడు ఈ రోజు చేస్తా అంటే కదా, చేసి చెప్పాలి, దట్స్ ద థింగ్. సో దానివల్ల ప్రాబ్లం వస్తుంది.
ప్రాబ్లమ్స్ ఏంటో క్లియర్గా తెలుసు, బట్ సొల్యూషన్స్ కూడా తెలుసు. ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఇట్. చెయ్యాలి కదా. ఏమంటారు, ఆ డిసిప్లిన్, ఆ డెడికేషన్, ఆ సీరియస్నెస్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డెస్పరేట్నెస్ టు బికమ్, టు చేంజ్ మై సెల్ఫ్, టు బికమ్ సక్సెస్ఫుల్, టు ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్. సో అది ఉంటే అయిపోద్ది. అండ్ ఇంకా 1 వీక్ అయితే 1 మంత్ అయిపోతుంది. తెలిసి ఈ జర్నీ ఎంతవరకు అవుతుందో, నేను ఎంతవరకు చేంజ్ అవుతానో తెలిసి. బట్ ఐ హ్యావ్ టు చేంజ్ బికాస్ సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. ఒక పుట్టినం అంటే ఏదో ఒక పర్పస్ ఉండాలి కదా. అండ్ ఇండిపెండెంట్. సో నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఐఎమ్ ఏ హోస్ట్, లైక్ ఒక హోస్ట్ లాగా ఐఎమ్ డిపెండెడ్ ఆన్ మై పేరెంట్స్. ఇప్పుడు నాకు ఏం కావాలన్నా, ఇప్పుడు నా డైట్కి మనీ కావాలన్నా కూడా ఇప్పుడు నా పేరెంట్స్ని డాడీని అడుగుతున్నా కదా. అండ్ ఈ మంత్లోనే లైక్ 3-4 thousand దాకా అడిగిన. అండ్ అవి లేవు ఇప్పుడు కూడా. 3-4 thousand కూడా పోయిన వీకే అయిపోయినాయి. అండ్ అండ్ డాడీ కూడా ఇప్పుడు ఎట్లా గెలుస్తాడు ఇక్కడ. ఇది రెంట్ అండ్ గర్కా సామాన్, అండ్ మీదికెళ్ళి ఇప్పుడు ఈ డైట్కి. అండ్ అప్పట్లో జిమ్ కూడా ఇచ్చిండు. అది కూడా లైక్ చాలా వాళ్ళు ఇఫ్ డాడ్ ఈస్ సేవింగ్ మనీ, హీ విల్ కాంప్రమైజ్ ఆన్ అదర్ థింగ్స్. లైక్ కొన్ని ఇవి ఉన్నాయి నాకు. ఇవి కావాలంటే ఇప్పుడు నాకు ఇలా ఫుల్ ఏమంటారు బిర్యానీ తినాలనిపించింది, ఘోరంగా తినాలనిపించింది. అది మొన్న మంచూరియా తినాలనిపించింది. సో దానికి 120, దీనికో 400-300. ఐ థాట్ ఇలా తెచ్చుకుందామని పోయినా, లైక్ తెచ్చుకుందామని లైక్ డిసిషన్ అయిపోయింది. బట్ మనీ ఇప్పుడు మళ్ళీ ఎగ్స్కి తీసుకోవాలి. దెన్ ఓట్స్కి, దెన్ డైలీ మిల్క్ ప్యాకెట్, అవి అన్నిటికీ మనీ అసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి మళ్ళా. సో అది ఉండాలి, ఏమంటారు కమిట్మెంట్. ఈ సీరియస్ కమిట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేది ఒకటే సోర్స్ ఆఫ్. ఇప్పుడు నాకు సోర్స్ అనేది డాడ్. ఇప్పుడు డాడ్ నుంచే నాకు మనీ వస్తున్నాయి. ఇప్పుడు అడగాలి అన్నా కూడా నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నా గ్రోత్ కోసం నేను చేసుకోవాలి కదా, నేను సంపాదించుకోవాలి కదా. సో దిస్ ఈజ్ ద థింగ్. సో కీపింగ్ దిస్ సెట్, విల్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ.